వెళ్ళండి. అందులో ఏదో ఒక సమయంలో శివాలయానికి వెళ్ళండి. శ్రద్ధగా తొడవండి. అలా తుడిచినటువంటి వాళ్ళు ఉన్నారే, శివపురం ప్రాప్య తేవై శివపురం ప్రాప్య జగద్వంద్యాహ భవంతి చ. కైలాసానికి వెడతారు. భూలోకంలో ఉన్నప్పుడు జగత్తులు అందరి చేత కీర్తింపబడతారు, జగద్వంద్యులవుతారు, అందరి యొక్క నమస్కారాలు అందుకుంటారు, మిమ్మల్ని భక్తులు తలుచుకుంటారు. ఇహం పరం రెండూ ఇస్తుంది. శివాలయమును విడిచిపెట్టకుండా నెల్లాళ్ల పాటు తుడిచినటువంటి వాడు మహా ఐశ్వర్య సంపన్నుడవుతాడు. తిరుగులేని ఆయువు లభిస్తుంది, సంపద లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా తొడవాలి. శివాలయం తొడవడంతో మొదలుపెట్టారండి మాహేశ్వర ఖండం. ముందు ప్రక్షాళనతో మొదలుపెట్టాడు ఆయన. కానీ తుడిచేటప్పుడు ఏం చేయాలట? మార్జయంతి అనలేదు అక్కడ, సమార్జనం అన్నాడు ఆయన. సమ్ అనే ఉపసర్గ ద్వారా శ్రద్ధతో తుడవాలి. ఏదోలే ఫోటో కోసం తుడవడం కాకుండా అలా తుడుస్తూ పోతే ఫోటోలు వీడియోలు ఎలాగో తీస్తారు, అది అవసరం కూడా. దానివల్ల ఇంకో 10 మంది ఆ పనిలోకి వస్తారు. కానీ తుడిచినప్పుడు కేవలం ఫోటో కాదు, పూర్తిగా తొడవాలి, శ్రద్ధతో తొడవాలి. మీరు చూడండి, ఎక్కడైనా సరే తుడిచినటువంటి వాళ్ళంతా ఐశ్వర్యం పొందుతారు. ఎప్పటికి కూడా పురీ జగన్నాథ స్వామి యొక్క రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకుని తుడిచేవాళ్ళు ఆ జగన్నాథపురానికి సంబంధించిన రాజవంశస్థులే. అందుకే వాళ్ళకి మాత్రమే రాజుల్లో ఐశ్వర్యం నిలబడింది. చాలామంది మహారాజులు ఐశ్వర్యాలని కొట్టేశారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ వాళ్ళ ఐశ్వర్యం మాత్రం తరగకుండా ఎప్పటికీ ఉండడానికి గల మూల కారణం ఆలయానికి తొడవడం, సేవ చేయటం, రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకోవడం. చీపురు కట్టపుచ్చుకున్నారా, ఇక వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తరగకుండా ఉంటుంది. కాబట్టి ముందు సమ్మార్జనం చేయండి. ఇక్కడ తమాషా జరిగిందండి.